అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్‌కి తేడా ఏంటి? అది మన రాష్ట్రానికి ఎందుకు అంత అవసరం? ఇప్పటి వరకు ఎందుకు మనకు ఇవ్వలేదు? దీని గురించి ఈ వీడియోలో చెప్తాను. పూర్తి వీడియోను చూడండి. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్వారం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. స్పెషల్ స్టేటస్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి తేడా ఏంటి? స్పెషల్ స్టేటస్ అంటే ఒక రాష్ట్రానికి ఇచ్చే ఆటోనమస్ పవర్స్, అంటే ప్రత్యేక చట్టాలు, జెండా, రాజ్యాంగం ఉండడం. అలాంటి రాష్ట్రం ఉండేదా అంటే ఉండేది. 2019కి ముందు జమ్మూ కాశ్మీర్ కు ఇలాంటి పవర్స్ ఉండేవి. అయితే వాటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతానికి ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ లేదు. కానీ మనం మాట్లాడుకునేది మన రాష్ట్రానికి కావాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి కోసం చేసే ఆర్థిక సహాయం. అయితే ఇది ఇవ్వాలంటే రాష్ట్రాలు ఈ కండిషన్స్ ను మీట్ అవ్వాలి. రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండి రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత తక్కువగా ఉండటం, అలాగే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం, వేరే దేశాలతో సరిహద్దు ఉండి స్ట్రాటజిక్ లొకేషన్ లో ఆ రాష్ట్రాలు ఉండటం, ఆర్థికంగా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వెనుకబడి ఉండటం, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులతో వాళ్ళ అవసరాలు తీర్చుకోలేకపోవడం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల లాభాలు ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే స్కీమ్స్ లో 90% కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది. 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు అది 60-70% ఉంటుంది. ఒకవేళ అలాట్ చేసిన నిధులు ఖర్చు చేయకపోతే తిరిగి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు అలా ఉండదు. ఎప్పుడైనా ఖర్చు చేయవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల ఎక్కువ కంపెనీస్ అట్రాక్ట్ అవుతాయి. దానివల్ల ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. తక్కువ వడ్డీకి లోన్స్, అలాగే తిరిగి అప్పులు కట్టేటప్పుడు ఎక్కువ టైం ఉంటుంది. ఇలాంటి లాభాలు ఉండటం వల్లే చాలా రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని చూస్తాయి. మనకు హామీ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? 2014లో తెలంగాణతో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయింది. రాజధాని లేదు, కొన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ లేదు. ఈ నష్టాన్ని రికవర్ చేసేందుకు అప్పటి యూపీఏ గవర్నమెంట్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. అలాగే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. అదే సభలో బీజేపీ తరఫున ఉన్న వెంకయ్యనాయుడు గారు మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అలాగే మోడీ 2014లో ఎలక్షన్ మీటింగ్కు వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ఇంక నుంచి ఏ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని రికమెండ్ చేయడంతో అప్పటి నుంచి ఏ రాష్ట్రానికి కూడా వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అలాగే అప్పటికే ఇస్తున్న రాష్ట్రాలకు కంటిన్యూ చేశారు. దానికి బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని అప్పట్లో చెప్పారు. దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. కానీ అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయానికి చాలా వ్యతిరేకత వచ్చింది. దానివల్ల చివరికి స్పెషల్ ప్యాకేజ్ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే దానివల్ల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది టీడీపీ పార్టీ. అలాగే ప్రత్యేక హోదా కోసం ప్రొటెస్టులు కూడా చేశారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పినా కానీ ఆ కమిషన్ రికమెండ్ మాత్రమే చేస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ను కమెంట్ చేయలేదు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి వెనుక వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అంటే ఆంధ్రాకు ఇస్తే వేరే రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. అలాగే వాళ్లకు పూర్తి మెజారిటీ ఉండటంతో మనం డిమాండ్ చేసినా కానీ ఇచ్చే అవసరం వాళ్లకు లేకుండా పోయింది. 2014లో ఇదే జరిగింది. అయితే 2019లో మన రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది. అప్పుడు కూడా వాళ్లకు మెజారిటీ రావడంతో వాళ్లకు వేరే రాష్ట్రాల అలాగే వేరే పార్టీల సపోర్ట్ అవసరం రాలేదు. అదే విషయం 2019లో జగన్ గారు చెప్పారు. తర్వాత 22 ఎంపీలతో కనీసం ఈ అంశాల మీద ఫైట్ కూడా చేయలేదు. అయితే ఇప్పుడు అంటే 2024లో వాళ్లకు వేరే పార్టీలతో అవసరం ఉంది. వాళ్లకు ఈసారి పూర్తి మెజారిటీ రాలేదు. ఇప్పుడే మనకు సరైన అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా గురించి అడగటానికి. టీడీపీ పార్టీ కనుక గట్టిగా అడిగితే మనకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.